హలో ఫ్రెండ్స్, మీ ఎముకలు గట్టిగా అవ్వాలంటే ఈ టాప్ 5 ఫుడ్స్ ని మీ డైట్ లో ఉండేటట్టు చూసుకోండి. నెంబర్ 1, కాల్షియం. కాల్షియం తింటే బోన్స్ గట్టిగా అవుతాయని మనకు తెలుసు, కానీ దేంట్లో ఎక్కువ కాల్షియం లభిస్తుందో మనం చూద్దాం. ఒకటి, సెసమీ సీడ్స్ అండి. సెసమీ సీడ్స్ లో హైయెస్ట్ క్వాంటిటీ ఆఫ్ కాల్షియం ఉంటుంది. మనకి ఎక్కడ వెజిటేరియన్ అయినా నాన్ వెజ్ వాళ్ళకు కూడా నాన్ వెజ్ లో దొరకనంత కాల్షియం మనకి ఈ సెసమీ సీడ్స్ లో ఉంటుంది. నెక్స్ట్, మిల్క్, కర్డ్. ఇవి డైరీ ప్రోడక్ట్స్ అనేవి మనం తీసేసినా కూడా కాల్షియం కంటెంట్ అధికంగా ఉంటుంది వీటిలో. రాగి, మళ్ళీ కాల్షియం కంటెంట్ బాగా ఉంటుంది. ఆల్మండ్స్ కనుక మనము రాత్రంతా నానబెట్టుకొని పొద్దున్నే దాన్ని తోలు తీసి తింటే ఆల్మండ్స్ చాలా కాల్షియం సోర్స్ ఉంటుంది. నెంబర్ 2, వైటమిన్ డి మీరు సప్లిమెంట్గా అయినా కాల్షియంతో పాటు తీసుకున్నా సరే, లేకపోతే సన్లైట్, మనం పొద్దున్నే వాకింగ్ చేసిన మనం సూర్యరశ్మికి ఎర్లీ మార్నింగ్ మనం సన్లైట్కి ఎక్స్పోజ్ అయితే మన చర్మమే విటమిన్ డి ఉత్పత్తి చేస్తుంది. సో కాల్షియం, విటమిన్ డి. నెంబర్ 3, ప్రోటీన్స్ అండి. మనం ఎముకలు గట్టిపడాలంటే ఈ ప్రోటీన్స్ మనకి ఎందులో ఉంటాయంటే ఎగ్స్, మీట్, దాల్. వెజిటేరియన్స్ కి అయితే దాల్, పప్పులో ఉంటుంది, పన్నీర్లో ఉంటుంది. ప్రోటీన్స్ నట్స్ లో ఉంటాయి. ఎందుకంటే ఈ ప్రోటీన్స్ తిన్నప్పుడే మనకి బోన్స్, మజిల్స్ స్ట్రాంగ్ అవుతాయి. మజిల్స్ ఎప్పుడైతే యాక్టివ్ గా ఉంటాయో మెటబాలిజం లో, తద్వారా మజిల్ యాక్టివిటీ వల్ల బోన్ కూడా స్ట్రెంగ్తన్ అవుతుంది. 4వది, మెగ్నీషియం అండ్ విటమిన్ K2. ఈ రెండు మనకి ఎముకలు గట్టిపరచడానికి మన బాడీకి తోడ్పడుతుంది అనమాట. మెగ్నీషియము ఇవి సప్లిమెంట్స్ గా టాబ్లెట్స్ తీసుకుంటాం. అట్లా కాకుండా మనకి ఫ్రూట్స్ లో, ఎస్పెషల్లీ బనానాలో మెగ్నీషియం చాలా బాగా లభిస్తుంది. మిగతా ఫ్రూట్స్ లో కూడా ఉంటుంది. డైట్ ఒకటే కాదండి, మనం కొన్ని తినకూడనివి, తాగనకూడనివి కూడా ఉంటాయి మన ఎముకలు బలహీనం అవ్వకుండా ఉండడానికి. అందులో ఎస్పెషల్లీ ఏంటంటే ఒకటి, సాఫ్ట్ డ్రింక్స్. ఈ కార్బోనేటెడ్ వాటర్స్ ఎప్పుడైతే తాగుతామో అవి మన ఎముకల మీద పనిచేసి ఎముకలు గుల్లబారేటట్టు, అంటే ఒకసారి తాగితే ఏం కాదు, అది మనకి ఎప్పుడైతే సాఫ్ట్ డ్రింక్స్ తాగడం అలవాటు అవుతుందో అది చాలా ప్రమాదకరం. నెక్స్ట్, ఎక్సెసివ్ సాల్ట్. ఉప్పు ఆర్థరైటిస్ వచ్చే దానికి ఉప్పు కారణం అవుతుంది. ఎప్పుడైతే ఆర్థరైటిస్ వస్తుంది ఎముకలు కూడా గుళ్ళబారడం మొదలవుతాయి. నెక్స్ట్, ఆల్కహాల్, స్మోకింగ్. ఈ రెండు కూడా మంచిది కాదు ఎముకలకి. సో ఈ టాప్ 5 ఫ్యాక్ట్స్ టు మేక్ యువర్ బోన్ స్ట్రాంగ్ ఇవాళ మనం తెలుసుకున్నాం. సో స్టే ట్యూన్ విత్ డాక్టర్ తులసిరామ్. బోన్ స్మార్ట్ విత్ డాక్టర్ తులసిరామ్. థ్యాంక్ యూ.